అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఆ సర్వింగ్ నేచర్ డే 1 నుంచి సర్వింగ్ నేచర్ అదే సర్వ్ చేయడానికి. నేను ఎప్పుడు ఏ దాంట్లో కూడా నా డౌన్ లైన్ ఉన్నాడా నా క్రాస్ లైన్ ఉన్నాడా నేను ఎప్పుడు తేడా కనిపించలేదు, తేడా చేసుకోలేదు. ఆల్వేస్ హెల్పింగ్, స్మైలింగ్ అండ్ ఎక్సైటెడ్. ఎందుకంటే నాకు నా మీద నమ్మకం ఉంది, నాకు కెపాసిటీ ఉంది, నేను ఒక లీడర్ని తయారు చేయగలను. ఎందుకంటే నా దగ్గర విన్నింగ్ టీం ఆల్రెడీ బ్యాకింగ్ లో ఉన్నది. దాన్ని ఎట్లా సర్వ్ చేస్తాం, దాన్ని ఎట్లా యూజ్ చేస్తాం అది మనము. ఎందుకంటే ఇది ఇంకోటి డూప్లికేషన్ ఉంది. నేను ఇవాళ తీసుకోపోయి పక్క నుంచి ఎవరిగో చెప్పేశాను, రైట్? ఇది ఏమైపోయింది, నోయింగ్లీ అన్నోయింగ్లీ వాళ్ళ మైండ్లో కూర్చున్నది. సేమ్ నెక్స్ట్ ఏమవుతుంది, అదే డూప్లికేషన్ అవుతుంది, రైట్? అదే డూప్లికేషన్ అయితే మాత్రం ఇవాళ మంచి కనిపిస్తుంది, షార్ట్ కట్ చాలా మంచి కనిపిస్తుంది, కానీ రేపు అదే వెళ్ళిపోయి, రైట్? ఎందుకంటే నేను ఆల్వేస్ చెప్తాను, 5% ఏదైనా డ్యామేజ్ అయితే మాత్రం ఎంత డ్యామేజ్ అవుతుంది, చాలా చిన్నది అవుతుంది. అవునా కదా? అదే ఏదైనా డ్యామేజ్ అయితే డ్యూసిటీ లెవెల్లో అయింది అనుకోండి, ఏమవుతుంది, ఎక్కువ డ్యామేజ్ అవుతుందా తక్కువ డ్యామేజ్ అవుతుందా? ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడు ఏదైనా తప్పులు చేయాలంటే ఎప్పుడు చేయాలి, చిన్నప్పటి నుంచే చేసేసేయాలి తప్పులు. దాని తర్వాత దాని నుంచి నేర్చుకొని, రైట్, ఒక పెద్ద టీంని తయారు చేయాలి. ఎందుకంటే లైఫ్ లో ఎప్పుడైనా నేను ఐ ఐ ఐ ఐ అంటే చెప్తే మాత్రం ఏమంటారు, దాంట్లో హిందీ में क्या बोलते हैं, मैं और मैं करा बोले तो एक दिन उसका क्या हो जाता, बकरी ईद के दिन, రైట్? मैं कौन करता मालूम है ना, రైట్? మేక రైట్, దాన్ని ఏం చేస్తారు, కానీ అదే వి అంటే మాత్రం, ఐ అంటే వి అంటే ఇది ఒకసారి మనం గట్టిగా అయిపోతే మాత్రం మనకి ఎవరైనా తెంపొచ్చా, దాన్ని ఓపెన్ చేయొచ్చా, మనం స్ట్రెంత్ వైపు అవుతాం, రైట్? అండ్ సింపుల్ గా రైట్, ఎవరైనా కలిస్తే మాత్రం, రైట్, ఎవరైనా కలిస్తే మాత్రం స్మైలింగ్ తో చెప్పండి, రైట్? వాళ్ళని ఎక్సైట్మెంట్ ఇవ్వండి. ఎస్ యూ కెన్ డూ ఇట్. ఆ హ్యాపీనెస్, ఒక డిఫరెంట్ హ్యాపీనెస్ వస్తుంది, రైట్? ఆల్వేస్ నాకు తెలుసు మీరు అందరు చేస్తున్నారు ఇదే, రైట్? మీరు ఆ హ్యాపీనెస్ ని పంచుతున్నారు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను.